ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. మా తమ్ముడిని ఎన్నో సంవత్సరాలుగా డాన్స్ ఫ్లోర్ ఉన్న పబ్కి, అది కూడా December 31st నైట్ తీసుకెళ్ళరా అని ఎన్నో సంవత్సరాలుగా అడుగుతుంటే ఈసారి తీసుకొచ్చాడు. అది కూడా పబ్కి కాదు, బ్రాడ్ బార్ అండ్ కిచెన్ అండ్ కెఫే ఉన్నదానికి. అది కూడా 31st నైట్ కాదు, Jan 1st వీకెండ్లో తీసుకెళ్ళాడు, సాటర్డే. ఇంతకీ ఇది ఎక్కడంటారా? 100 feet రోడ్, కామినేని హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది, పోరంకి దగ్గరలో ఉంటుంది. ఇంకా దీని అంబియన్స్ విషయానికి వస్తే ప్రీమియంగా, స్పేషియస్గా చాలా బాగుంది. ఇండోర్ అలాగే అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బ్రాడ్ కెఫేని క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్కి తగ్గట్టుగా డెకరేట్ చేసి పెట్టారు, ఫుల్ లైట్స్, క్రిస్మస్ ట్రీతో పాటు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ అవుట్డోర్ దానికి. వాళ్ళు మనల్ని చెక్ చేస్తారు, రిజర్వేషన్ ఉందా లేదా మీకు అని చెప్పేసి. రిజర్వేషన్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఒకవేళ లేదు అంటే, ప్లేసెస్ ఏమైనా ఖాళీగా ఉంటే అప్పుడు మిమ్మల్ని అలౌ చేసి చూపిస్తారు. రిజర్వ్ చేసుకోవడానికి మనం ముందుగా మనీ ఏం పే చేయక్కర్లేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఇలా ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే చాలన్నమాట. ఇది వచ్చేసి స్టేజ్. ఇక్కడ ఎవ్రీ వీకెండ్ ఒక బ్యాండ్ వచ్చి పర్ఫామ్ చేస్తారు, మ్యూజిక్ కాన్సర్ట్ లాగా అనమాట. నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిన మ్యూజిక్ కాన్సర్ట్ కోసమే వచ్చాను. యాక్చువల్గా రేపు ఎర్లీ మార్నింగ్ నేను చెన్నైకి ట్రైన్ ఉంది, వెళ్ళిపోవాలి. అయినా కూడా ఇది ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చాను. అలాగే మీకు ఇక్కడ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియోలో చూపించవచ్చు కదా, అందుకనే వచ్చాను. ఇంత లేట్ ఎందుకు, చూసేయండి. మొత్తం తిరిగేసరికి ఆకలేసింది. ఇంకా మా టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము. వాళ్ళు స్కానర్ చూపిస్తారు, ఆ స్కాన్ చేస్తే మెన్యూ మన ఫోన్లోకి వస్తుంది, చూసుకొని ఆర్డర్ పెట్టుకోవడమే. టుడే కాబట్టి వెజ్ ఆర్డర్ పెట్టాము. పన్నీర్ పిజ్జా ఒకటి, అలాగే వైట్ సాస్ పాస్తా పెట్టుకున్నాము. వీటితో పాటు మాక్టైల్స్ కూడా ట్రై చేసాము. అని టేస్ట్ బాగుంది, క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు, ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది ఫుడ్ విషయానికి వస్తే. కాకపోతే వాటర్ ప్రైసే కొంచెం ఎక్కువ అనిపించింది. ఒక్క బాటిల్కి 130 150 చార్జ్ చేశారు. ఇంకా మా ఫుడ్ వచ్చే టైంకి మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేశారు. సో మేము ఇంకా ఫుడ్ తింటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేసాము. మా అమ్మాయి కూడా బాగా గట్టిగానే అరిచింది. ఇక్కడికి చాలా మంది పిల్లలతో వస్తున్నారు, ఫ్యామిలీస్తో వస్తున్నారు. నేనైతే అమ్మాయిలనే ఎక్కువ చూసాను ఇక్కడ. ఓవరాల్గా నాకైతే ఈ ప్లేస్ అండ్ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్తో అలాగే పార్ట్నర్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో కన్ఫర్మ్గా ప్లాన్ చేస్తాను. మీరు కూడా ఇప్పటి వరకు ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.